కూడిన మీ అందరికీ ప్రభుడును రక్షకుడైన యేసు క్రీస్తు ప్రశస్తమైన నామంలో పరిశుద్ధాభిషేక అగ్ని పరిచర్య అంతటి తరపున మా వందనాలు. అయ్యా వందనాలు. దేవుని సన్నిధి మనతో ఉండును గాక. ఆమెన్. జాగ్రత్తగా వాక్యం విందంపులారా. యెషయా పుస్తకం 6వ అధ్యాయం 2వ వచన భాగాన్ని చదవండి. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉన్నారు. ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉన్నాయి. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖాన్ని, 2 తన కాళ్ళను కప్పుకొనుచు 2 ఎగురుతా ఉండెను. యెషయా ప్రవక్త చక్కని దర్శనాన్ని చూస్తున్నాడు. ఆ దర్శనంలో సింహాసనానికి పైగా ఎగురుతున్న దూత సైన్యం కనబడుతుంది. ఈ దూతలకి 6 రెక్కలు ఉన్నాయట. వాటిని గురించిన చక్కని వివరణ యెషయా గారు మాట్లాడుతూ అంటున్నారు. 2 రెక్కలతో ముఖాన్ని కప్పుకున్నాయి, 2 రెక్కలతో కాలు కప్పుకున్నాయి, 2 రెక్కలతో ఎగిరి వెళ్ళిపోతున్నాయి అని. 2 రెక్కలతో ఎందుకు ముఖాన్ని కప్పుకున్నాయి? మనం కనబడకూడదు, ఆయన కనబడాలి. 2 రెక్కలతో కాళ్ళు ఎందుకు కప్పుకున్నాయి? మన ఇష్టం కాదు, దేవుని ఇష్టం నెరవేర్చాలి. 2 రెక్కలతో ఎగిరి వెళ్ళిపోతున్నాయి. వాస్తవే. ఒక రోజున యేసు ప్రభువు వారు మధ్యాకాశం రాబోతున్నారు. కడబోర శబ్దం వినబడినప్పుడు ఆయన కొరకు సిద్ధపాటు కలిగి ఎదురు చూస్తున్నవారు ఆ కడబోర శబ్దం వినగానే మృతులలో ఉంటే సమాధులు తెరబడతాయి, సజీవంగా ఉంటే రెప్పపాటున మహిమ దేహాలు దాల్చి ఎగిరి వెళ్ళిపోతాం. ఎగిరి వెళ్ళిపోయే అనుభవంలోనికి మనం రావాలి. క్రైస్తవ జీవితంలో ఇది చాలా విలువైన అనుభవం. మనం ఎందుకు భక్తి చేస్తున్నాం? ఎందుకు ఈ తిప్పలు? ఎందుకు ఈ ప్రయాస? ఎందుకు ఈ పోరాటం? ఒకటే, నా కొరకు ఆయన రాబోతున్నాడు. నా కొరకు పరలోకాన్ని సిద్ధపరిచాడు కనుక ఆయనతో నేను ఉండబోతున్నాను. నేను ఆయనతో పాటు ఎగిరి వెళ్ళిపోవాలి అన్న మనసు కలిగి మనం భక్తి జీవితంలో కొనసాగాలి. యోబు పుస్తకం 34:20 ప్రకారంగా బలవంతులే దైవికంగా కొనిపోబడతారు. వాక్యం నొక్కి ఒక్కని చెబుతున్న మాట, బలవంతులే. బలం కలిగి ఉండాలంటే ఏం తింటే బలం వస్తుంది? అది తింటే వచ్చే బలమా? తాగితే వచ్చే బలమా? కాదు కాదు. బైబిల్లో చాలా చక్కని విషయాలు మనం ధ్యానం చేసాం. వాక్య బలం, ప్రార్థన బలం, ఆత్మ బలం, ఇలా చక్కని ఆత్మ సంబంధమైన బలాన్ని మనం కలిగి కొనసాగించబడని మాట్లాడుతూ ఎస్తేరు పుస్తకం 10వ అధ్యాయం 2-3 వచనాల్లోకి వస్తే సాక్షాత్తు దేవుడే మొర్దుకై గురించి చెబుతాడు. ఏమన్నారు తెలుసా? మొర్దుకై బలమును గూర్చి అని. ఆ మాట విన్నప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయా. దేవుడే చెబుతున్నాడు మొర్దుకై బలమును గూర్చి అని. అంటే మొర్దుకై ఏ రకమైన బలం కలిగి ఉన్నాడు? అసలు ఎవరి మొర్దుకై? ఎస్తేరు గ్రంథాన్ని మనం ధ్యానం చేసాం. మొర్దుకై గురించిన వివరాలు మనం తెలుసుకోగలిగాం. ఈ మొర్దుకై ద్వారపాలకుడని, ఈ మొర్దుకై ఏ రకమైన బలం కలిగి ఉన్నాడు అని మనం ఆలోచిస్తే, ఈ మొర్దుకై బెన్యామీను గోత్రికుడు అని రాయబడి ఉంది. యాకోబుకు పుట్టిన చివరి కొడుకు, కడసారి వాడు బెన్యామీను. రాహేలు బెన్యామీను కంటూ ఆ పురిటి నొప్పులతోనే ఈ బిడ్డకు జీవాన్ని పోసి ప్రాణం ఇచ్చి తన ప్రాణం పోగొట్టుకునే సమయం ఆసనమైపోయింది. ఆ మరుక్షణమే చనిపోతూ ఈ బిడ్డకు బెనోని అని పేరు పెట్టండి తల్లి దుఃఖ సంద్రమంతో మునిగిపోయి ప్రాణం కోల్పోతుంది. దుఃఖపుత్రుడు యాకోబు వ్యాధంతో ప్రార్థన చేస్తాడు. ప్రభా, వీడు ఎవరికి దుఃఖాన్ని కలిగించకూడదు, బాధ కలిగించకూడదు, వీడి జీవితాలు ఉండకూడదు, వీడు నీ కుడి చేతి పుత్రుడిగా మారాలి. చెప్పగానే చెబుతున్నాడు యాకోబు, నీ కుడి చేత రాజధాని ఉంది అంటే రాజరికం ఇతనికి. అందుకని బైబిల్లో చూడండి, తర్వాత తరాల్లో రాజులు బెన్యామీను గోత్రికులు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అంటే నీ కొరకు ప్రార్థించే తండ్రి నీకు ఉండాలి. నీ ఆత్మీయ తండ్రి నువ్వు కలిగి, నీ ఆత్మీయ తండ్రి నీ కొరకు ప్రార్థన చేయగలిగితే, నీ కొరకు ప్రార్థించే ఒక సేవకుని కలిగి ఉంటే, ఒక తండ్రిని నువ్వు కలిగి ఉంటే, ఒక ఆత్మీయ తండ్రిని కలిగి ఉండమే కాదు, నీ సేవకుని ప్రార్థన నీకు ఆశీర్వాదం ఎరిగి
నీ సేవకుని ఆశీర్వాదాన్ని కోరుకునే వ్యక్తిగానే ఉండాలి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. 1 బెన్యామీను గోత్రికుడు, 2 ఎస్తేరు పుస్తకం 2వ అధ్యాయం 21-22 వచ్చిన ప్రకారంగా ఈ ద్వారపాలకుడు ఈ మొర్దుకై రాజు ప్రాణం కాపాడుతాడు. ఆ దేశ రాజు ప్రాణాన్ని కాపాడిన దాన్ని బట్టి మనం తెలుసుకోగల ఒక చక్కని విషయం ఏంటంటే అతని పనిలో నమ్మకస్తుడు అని బైబిల్ చెబుతుంది. నమ్మకస్తునికి మెండైన దీవెనలు, సామెతలు 28-20 ప్రకారంగా ఏ విషయాల్లో నమ్మకం ఉండాలి? బైబిల్ చెబుతుంది అన్ని విషయాల్లో నమ్మకం ఉండాలి. నచ్చుకు మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కొరకు చెప్పుకొచ్చాను 5 విషయాలు. 1, దేవుని ఎదుట నమ్మకం ఉండాలని, మనం వెళ్ళే సంఘంలో నమ్మకం ఉండాలని, నీ రక్షణ కొరకు దేవుడు ఏర్పాటు చేసిన సేవకుని ఎదుట నమ్మకం ఉండాలని, దేవుడు నీకు ఇచ్చిన పరిచర్యలు నమ్మకం ఉండాలని, దేవుని నమ్మకస్తులు ఉండాలి, అలాగే మంత్రులు నమ్మకస్తులు ఉండాలి, సేవకుని నమ్మకస్తులు ఉండాలి, పరిచర్య నమ్మకస్తులు ఉండాలి. 5వదిగా దేవుడిని జీవనాధారం కొరకు దేవుడు డబ్బులు ఇచ్చాడు, ఆ డబ్బు విషయంలో నమ్మకస్తులుగా ఉండాలి. 4వది మనం ధ్యానం చేస్తున్నాం, పరిచర్యలో నమ్మకస్తులుగా ఉండాలి అని. నేను ఒక మాట చెప్పగలను, పరిచర్యలో పాలు పొందడం అది బ్లెస్సింగ్ ఛానల్, అంటే ఆశీర్వాదకరమైన మార్గం. మన జీవితంలో ఆశీర్వాదాన్ని పొందుపుచ్చుకోవడం ఒక చక్కని అవకాశం పరిచర్యలో పాలు పొందడం. మీరు ఆదికాండం 18వ అధ్యాయం 4వ వచన భాగం నుంచి చదివితే ఒక చక్కని విషయం మీకు కనబడుద్ది. ఆదికాండం 18వ అధ్యాయం 4 నుంచి 12 వచనాల్లో రాయబడిన విషయాలు చూద్దాం. దయచేసి కాళ్ళు కడుక్కొని అలసట తీర్చుకోండి, కొంచెం ఆహారం సిద్ధపరుస్తాను, మీ ప్రాణములను బలపరుచుకోండి, తర్వాత మీరు వెళ్ళవచ్చును. ఇందు నిమిత్తము కదా మీరు నీ దాసుని వద్దకు వచ్చి తిరగెను. వారు నువ్వు చెప్పినట్లే చేయమనగా అబ్రహాము ఎవరక్కడంలే గుడారంలో నుండి సారాయి వద్దకు త్వరగా వెళ్ళి నువ్వు త్వరపడి 3 మానికల మెత్తని పిండి తెచ్చి దాన్ని పిసికి రొట్టెలు చేయమని చెప్పి, మరి అబ్రహాము పశువుల మందకు పరుగెత్తి, జాగ్రత్తనండి, అబ్రహాము డబ్బున్నాడు, ధనవంతుడు, ఇంట అలవార్చబడిన వాళ్ళు 314 మంది ఉన్నారు. ఎవరక్కడంటే చాలు 10 మంది వస్తారు. మీరు వెళ్ళి పశువుల్లోనికి వెళ్ళి మంచి లేతతోటి తీసుకొచ్చి వధించి శుభ్రంగా వంట చేయండి. మీ దగ్గర ఉన్న పని మనుషులకు, ఆడవాళ్ళు చెప్పండి, పిండి పిసికి మెత్తగా చేసి రొట్టెలు చేయమని అని చెప్పవచ్చు. కానీ అబ్రహాం మాత్రం తానే స్వయంగా షారా దగ్గరికి వెళ్ళి, అమ్మా ఎవరికో చెబుతావేమో, ఎవరికో కాదు, నువ్వే చేయి, పిండి తీసుకొని 3 మానికల పిండి తీసుకొని మెత్తన చేసి మీరు రొట్టెలు చేయమని షారముతో చెప్పి పరుగెత్తుకొని పోయి పశువుల మందలోనికి లేతతోను తీసుకొని వచ్చాడు. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే అబ్రహాముకి అర్థమైంది, దేవుని పనిలో పరిచర్లో మన వంతు మనం చేస్తే మనం దీవెనకరంగా మార్చబడతాము. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అతని అధికారం, తన హోదా అబ్రహాముకి అడ్డు రాలే. నా కాడ 314 మంది పనోళ్ళు ఉన్నారు, అంతకంటే ఎక్కువ మంది ఉన్నారు, నేను ఎవరక్కడని 10 మంది వచ్చి వాలుతారు, నేను చేసే పని లేదనుకోలేదు. అబ్రహామే స్వయంగా దేవుడే తన వద్దకు వచ్చాడని అర్థమై, దేవునికి నేను చేసే సేవని అర్థమై, దేవుని నేను చేసే పరిచయం అర్థమై త్వరపడి షారా దగ్గరికి వెళ్ళి, నువ్వు ఎవరికో చెప్తావేమో, ఎవరో కాదు, నువ్వే పిండి పిసుకో, షారాకు చెప్పి పరిగెత్తుకొని పోయాడట. ఎందుకు ఈ విషయాన్ని పరిచయం చేస్తున్నానంటే పరిచర్య ఆశీర్వాద మార్గం. మన జీవితంలో కొన్ని ఆశీర్వాదాలు పొందుకోవడానికి ఒక చక్కని మార్గాన్ని దేవుడు ఇచ్చాడు, అది పరిచర్య. జాగ్రత్తలు పిల్లారా, ఆహారం సిద్ధపరిచిన తర్వాత అబ్రహామే దగ్గరుండి వడ్డించాడట. పనివాళ్ళు చాలా మంది ఉన్నారు, అయ్యా నేను ముసలోడిని, నేను ఎక్కువసేపు నిలబడలేను, మీరు కాస్త ఉండి వడ్డించాలండి అని చెప్పలే. దగ్గరుండి అబ్రహాం వడ్డిస్తూ ఉంటే భోజనం చేస్తారు 3. వారిలో ఒకరు అంటారు, షారా ఎక్కడుంది? గుడారంలో ఉందయ్యా.
ఇక మీదట మరొక సంవత్సరం వచ్చేలోపు షారా ఒడిలో బిడ్డ ఉంటాడని దేవుడు ప్రవచనాత్మకంగా దేవుడు తన ఆలోచన తెలియజేస్తా ఉంటే ఆశ్చర్యచితుడయ్యాడు అబ్రహాము. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, పరిచర్యలో పాలు పొందడం ద్వారా మన జీవితంలో కొన్ని శమితమైన అనుభవాలు నుంచి బయటకు వచ్చేస్తాం. పరిచర్య చేయడం ద్వారా దేవుని ఆశీర్వాదం దగ్గర అవుతాము. గట్టిగా చపలు కొడుతూ స్తోత్రం చెబుతారా? హల్లెలూయా. అంటే స్వార్థపూరితంగా పనిచేయాలి అబ్రహాము. అంటే నేను పరిచర్య చేస్తే నాకేదో అవుతుంది, పరిచర్య చేస్తే దేవుడు ఆ ఆలోచన అయితే అబ్రహాముకి లేదు. దేవుడే నా దగ్గరకు వచ్చాడు, నేను పరిచర్య చేస్తే అది నాకు మంచిది అనుకున్నాడు. అంతే. అది ఎంత మంచిదో మనకు అర్థమైంది. అబ్రహాము పరిచర్యలో పాలు పొందితే నాకు మేలు, నేను డబ్బున్నోండి, నాకు అక్కడ పని వాళ్ళు ఉన్నారు, నేను వెళ్ళి పరిగెత్తుకుపోయి షారాకు చెప్పేది ఏంటి, ఎవరక్కడంటే ఎవరో ఒకరు వస్తారు, వెళ్ళి దోణ తెమ్మంటే తెస్తారు, వంట చేయమంటే చేస్తారు, పెట్టి పంపిస్తారు, మళ్ళీ నేను దగ్గర ఉండేది అనుకోలే. ఇది నాకు భాగ్యం. అంటే కొన్నిసార్లు మన జీవితంలో పరిచర్య చేసే అవకాశం దేవుడిచ్చినప్పుడు దాన్ని భాగ్యంగా తీసుకోవడం వల్ల, జరిగించడం వల్ల, చేయడం వల్ల మన జీవితాలు దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అబ్రహాముకు దేవుడిచ్చిన భాగ్యం అది, దేవుడిచ్చిన అవకాశం అది. దేవుడు అవకాశంగా ఇచ్చాడు అబ్రహాముకి. అబ్రహాము దాన్ని జార విడుచుకోలేదు. నాకు పని వాళ్ళు ఉన్నారు, నేను ఒక మాట చెబితే 10 మంది వచ్చి చేస్తారు, నేను వడ్డించేది ఏంది, నేను శుభ్రంగా గదిలో ఉంటే నా పని వాళ్ళే శుభ్రంగా వంట చేసి పెట్టి పంపిస్తారు, జాగ్రత్త చేసి పంపిస్తారు, నాకు ఆ నమ్మకం ఉంది. కాదు 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 ఎంత నమ్మకస్తులు నా కాడున్నా, ఎంత నమ్మకం పనిచేసే వాళ్ళు నా కాడున్నా, దేవుని పనిలో దేవునికి పరిచయం చేసే వంతు నాకు వచ్చింది కనుక అది నేనే చేస్తా అని పరిగెత్తుకొని పోయాడు షారా దగ్గరికి. మరలా పరిగెత్తుకొని పశువుల కాడికి వెళ్ళాడు. జాగ్రత్తనండి, అబ్రహాము జీవితంలో నేను తొంగి చూడగా తాను చేసిన పరిచర్య ద్వారా ఒక వాగ్దానాన్ని పొందుకున్నాడు. ఏంటి తెలుసా? మీదటికి మరొచ్చే సంవత్సరానికి దేవుడు నీకు మగబిడ్డనిస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. గర్భఫలం పొందుకున్నాడు, శాపం పోయింది. ఏదైతే తనకు లేదని బాధపడ్డాడు, ఆస్తి ఉంది, అన్నీ ఉన్నాయి కానీ పిల్లలు లేరని బాధ అబ్రహాముని కాల్చివేసేది. చాలా వేదన పడ్డాడు. ఆ ఒకటే లోటు అయిపోయింది, నాకు అన్నీ ఉన్నాయి, ఆ ఒకటే లోటు అయిపోయింది, పిల్లలుంటే ఎంత బాగుండేదని. కానీ పరిచర్య చేసే అవకాశం దేవుడు అబ్రహాముకి ఇస్తే దాన్ని వదులుకోలేదు, జరిగించాడు. అలా చేయడం ద్వారా అది అతనికి దీవెనకరంగా మార్చబడింది. ఆమేన్. దేవుడు మనల్ని ప్రేమించి కొన్నిసార్లు అవకాశాలు అందిస్తాడు. వాటిని మనం సద్వినియోగం చేసుకోవడం వల్ల వాడిని త్రోసిపుచ్చకుండా, వీళ్ళు చేస్తారులే వాళ్ళు చేస్తారని చెప్పి పక్క వాళ్ళ మీద నెట్టకుండా, ఇది నాకు ఒక భాగ్యం, నాకు అవకాశం ప్రవహించాడని ఎరిగి పని చేయడం ద్వారా దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటావు నువ్వు. పరిచర్య అన్నది చాలా దీవెనకరమైన అనుభవం. సేవకుడితో కలిసి పాలు పొందంటే దేవుని సేవలో సేవకుడు ఎంత మేలు ఎంత దీవెన పొందుతాడో అదే ఆశీర్వాదం నువ్వు చూడగలుగుతావు. అబ్రహాముతో పాటు లోతు బయలుదేరాడు కదా. అబ్రహాముని దేవుడు పిలిచాడు, లోతును పిలవలే. లోతును పిలిచాడా? పిలవలే. కానీ పిలవబడిన అబ్రహాముతో లోతు నడిచాడు గనక అబ్రహాముతో పాటు లోతును కూడా దీవించాడు. అంటే దైవ సేవకుని పరిచర్యలో సేవలో మనము కూడా మన వంతులో చేస్తే, మన వంతులో మనం నిలబడితే, దాన్ని స్ఫూర్తిగా తీసుకొని నడిపించబడితే, లోతు ఎలా దీవించబడ్డాడు అలా మిమ్మల్ని కూడా దేవుడు ఆశీర్వాదకరంగా మార్చగలడు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. పిలుపు కలిగిన సేవకులు మనం వెంబడించడం వల్ల వాళ్ళ ఆశీర్వాదాలు మన మీదకి వస్తాయి.